తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో తీవ్ర దుమారం రేపింది. సభలో చర్చ జరగకుండా అడ్డుపడుతున్న వైసీపీ సభ్యులపై మంత్రి పయ్యావుల కేశవ్ నిప్పులు చెరిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పేటప్పుడు వాకౌట్ చేయకుండా వినే ధైర్యం వైసీపీ సభ్యులకు ఉండాలన్నారు. దోషులను ప్రజల ముందు నిలబెట్టిన తర్వాతే మేము బయటకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. సభలో చర్చించేందుకు తాము ఎంతసేపైనా సిద్ధమన్నారు. ప్రభుత్వ సమాధానానికి సమయ నిబంధనలు వర్తించవని ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ గుర్తు చేశారు. మేము కోరింది ఒకటే సార్, నేను నిన్న కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను సార్. ఏమని సార్, ప్రభుత్వం స్వచ్ఛందంగా స్టేట్మెంట్ ఇస్తుంది, స్టేట్మెంట్ మీద డిస్కషన్ మీరు అలౌ చేస్తే మీరు అలౌ చేసినంతసేపు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. నేను సభలో కూడా ఈ విషయాన్ని చెప్తాను అనేటువంటిది కూడా మీ దృష్టిలో కూడా తీసుకొని వచ్చాను. అయితే బిజినెస్ లో చూసిన తర్వాత సాంప్రదాయానికి భిన్నంగా అధ్యక్ష ఇవాళ షార్ట్ డిస్కషన్ ని ముందు లిస్ట్ చేశారు, తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత స్టేట్మెంట్ కి రిలవెన్స్ ఉండదు అధ్యక్ష. ఇంకా ఒకసారి షార్ట్ డిస్కషన్ ఇచ్చి దాని మీద ప్రభుత్వం రిప్లై చెప్పిన తర్వాత మంత్రి గారి స్టేట్మెంట్ కి రిలవెన్స్ అనేది ఇంకేం ఉండదు అధ్యక్ష. రెండవది, ఇంతవరకు 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రాక్టీస్ ఏంటంటే గవర్నమెంట్ హ్యాస్ ఎ రైట్ టు మేక్ ఎ స్టేట్మెంట్ ఇన్ ది హౌస్ అండ్ గవర్నమెంట్ గెట్స్ ది ప్రెసిడెన్స్ ఓవర్ ఎనీ అదర్ బిజినెస్. మా రిక్వెస్ట్ ఒకటే ఏంటంటే అధ్యక్ష, ఫైనల్లీ యు ఆర్ ది చైర్పర్సన్, యూ కెన్ టేక్ ఏ డెసిషన్. మేము పదే చెప్తా ఉన్నాం, ఒక చారిత్రాత్మక తప్పిదానికి ప్రొసీజరల్ గా ఈ సభ వేదిక కాకూడదు అనేటువంటిది తమరి దృష్టిలో పెడుతున్నాను సార్. మీరు స్టేట్మెంట్ అలౌ చేయండి, మంత్రి గారు 5 నిమిషాలు 10 నిమిషాలు చదువుతారు, దాని మీద మీరు అనుమతించినంత సేపు డిస్కషన్ ఇక్కడ జరుగుతుంది. ఐ ఓన్లీ వాంట్ టు అష్యూర్ ఫైనల్లీ డెసిషన్ ఈజ్ యువర్స్. ఒక చారిత్రాత్మక తప్పిదం ఈ సభలో జరగకూడదు. ఈరోజు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంకు చెందిన భూములు క్రమంగా తగ్గిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేములవాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో పలు సర్వే నెంబర్లలో దాదాపు 34.29 ఎకరాల వరకు కోట్ల రూపాయల విలువ చేసి వ్యవసాయ భూములు ఆలయానికి ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈ భూముల్లో చాలా భాగం వివిధ అవసరాల పేరుతో ఇతర వినియోగాలకు మళ్లించబడుతున్నట్లు స్థానికులు భక్తులు విమర్శిస్తున్నారు. ఫలితంగా ఆలయ ఆస్తులు క్రమంగా తరిగిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఆలయానికి చెందిన విలువైన భూములను సంరక్షించడంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఉన్న ఈ ఆస్తుల పరిరక్షణపై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఆలయ ఆర్థిక వనరులపై ప్రభావం పడకుండా ఉండాలంటే భూముల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.